కోట్లే క్యాపిటల్ పేరు పెట్టి, అది అమరావతి అని కూడా పేరు కూడా చెప్పకుండా కేవలం ఫర్ క్యాపిటల్, అది కూడా గ్రాంట్ ఇవ్వట్లేదు. ఓ డిఫరెంట్ బ్యాంకుల నుంచి, ఏషియన్ బ్యాంక్స్ నుంచి రుణం రూపేణా ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా దానికి వాళ్ళు బడ్జెట్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. రుణం ఇవ్వాలంటే కలిసి ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేసి, కేంద్రం సపోర్ట్ చేసి రుణం తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు రుణానికి కూడా బడ్జెట్ లో పెట్టి మేము 15,000 ఇప్పిస్తామని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా రాష్ట్రం? దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంతోషపడాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దేశంలో 29 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. మన ఆంధ్ర కంటే 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఆంధ్ర కంటే మిగతా రాష్ట్రాల్లో, ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో 232, అదేవిధంగా అక్కడ కర్ణాటక కానీ, మధ్యప్రదేశ్ కానీ, కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువ మంది శాసనసభ్యులు ఏరియా డిస్టెంట్ కానీ ఎక్కువ ఉన్న ఏరియా అది. ఇప్పుడు ఒక రాష్ట్రానికి విడిపోయిన రాష్ట్రం కాబట్టి స్పెషల్గా ఏదన్నా ఈ 15 కోట్లు అనే 15,000 కోట్లు అనేవి రిలీజ్ చేయడం జరిగిందే కానీ ఇతర రాష్ట్రాలకి బ్యాంకుల ద్వారా తీసుకునే హక్కునిచ్చారు. బ్యాంకుల ద్వారా తీసుకునే హక్కును కూడా ఇవ్వలే. బ్యాంకులకి మేము మద్దతు ఇస్తామన్నారు అంతే. బ్యాంకులు ఇచ్చే రుణానికి కేంద్రం మద్దతు ఇస్తుంది. షూరిటీ మద్దతే, ఇంక మద్దతు అంటే ఓకే షూరిటీ ఇప్పిస్తామన్నారు అంతే. ఎప్పుడు ఎలా ఏందనేది కూడా దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ ఏం జరుగుతుందో తెలుసా? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కి, బీహార్ కి నరేంద్ర మోడీ అనే వ్యక్తి కావాలని ఫండ్స్ ఎక్కువ ఇచ్చాడు, అవసరాలను ఎక్కువ ఇచ్చాడు. బీహార్కి ఇచ్చారు, సరే బీహార్కి ఇచ్చారు, ఓకే కాదంటలేదు. ఆంధ్ర రాష్ట్రానికి ఏమిచ్చారు అనే వాదాన్ని ఇక్కడ తెలంగాణలోనే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే తెలంగాణలో అదే వాదనే కదా జరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికన్నా 15,000 కోట్లు ఏషియన్స్ బ్యాంక్స్ త్రూ రుణాలు ఇప్పించేదానికి మద్దతు ఇస్తామని చెప్పి ఒక కామెంట్ అన్న చేశారు. అసలు తెలంగాణ ఊసేలేదు కదా, జీరో బడ్జెట్ కదా తెలంగాణకి. ఏది ఏమైనా బ్రదరు, ఈసారి గవర్నమెంట్ అనేది తప్పకుండా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ మీద ఒక 100% ఒక చర్యలు అనేవి తీసుకుంటారు. ప్రజలు అనేవాళ్ళు ఇన్ని రోజులు, ఇప్పుడు ఆ రోజు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా ఆయనకి మన అవసరం లేదు కాబట్టి మనం ఏం చేసుకోలేము వాళ్ళ దగ్గర అని అన్నాడు. ఉన్నోడు గమ్ముగా ఉండొచ్చు కదా. అన్నిట్లో బిల్లుల్లో పాస్ అయ్యేదానికి అతనికి మద్దతు ఇచ్చాడు కదా. అన్నిటికీ మద్దతు ఇచ్చారు కాబట్టి, అన్నిట్లో సపోర్ట్ చేశారు కాబట్టి, రాష్ట్రానికి కూడా సపోర్ట్ కావాల్సినటువంటి సపోర్ట్ తెచ్చుకున్నారు కాబట్టి 17 మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులు కావచ్చు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, అన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి అంటే, పోలవరానికి రావాల్సినటువంటి అప్పటి వరకు ఇవ్వాల్సినటువంటి నిధులు సగం రిలీజ్ అయినాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోర్టు గీట్లు వస్తే రాష్ట్రం కొంచెం ఆర్థికంగా కొంచెం బలపడుతుంది, బలపడినప్పుడు మన అవసరం ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఇట్లా మెడికల్ కాలేజీలు వచ్చినాయి అనుకో, రాష్ట్ర వాటా ఉంటది కదా మెడికల్ కాలేజీలో, అదే విధంగా హాస్పిటల్స్ కూడా డెవలప్ అవుతాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దాము, అదే విధంగా రోడ్ ఫెసిలిటీస్ కానీ, కోస్టల్ కారిడార్ కానీ ఇలాంటివి చేస్తే వాణిజ్య పరంగా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయినప్పుడు మనం డబ్బులు ఇచ్చే అవకాశం ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఉంటుందన్నమాట. కానీ ఇవన్నీ జరగని రోజు మాత్రం ప్రజలు అనేవాళ్ళు రోడ్డు మీద ఖచ్చితంగా వస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మీరు మనం ఏదో తెలంగాణ ఉద్యమం అనేది చూశారు, ఇప్పుడు జనాలు తెలంగాణ ఉద్యమం చూశారు. ఈ రోజు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అందరు కూడా ఎవరు పనులు లేకుండా ఎవరు లేరు కాబట్టి ఏదో పని చేసుకుంటా అట్లా ఇట్లా ఉన్నారు కాబట్టి ఉద్యమాలు, ఆంధ్ర ఉద్యమం సపరేట్ మొన్న తెలంగాణ ఉద్యమం లాగా అక్కడ జరగలేదనంటే జరగలేదనే ఫీలింగ్ ఉంది. కానీ ఈ ప్రత్యేక హోదా మీద నిరుద్యోగ సమస్య అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న ఏంటంటే చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు లిక్కర్ సమస్య, ఇప్పుడు జగన్ ఓడిపోయేదానికి కారణమైన అన్ని కూడా రెక్టిఫై అయిపోతాయి ఆటోమేటిక్గా. ఏమేమి ఉన్నాయో అవన్నీ రెక్టిఫై అయిపోతాయి. ఆ తర్వాత డెవలప్మెంట్ మీద ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కేంద్రీకృతం చేయవలసినంత అవసరం ఖచ్చితంగా ఉంటుంది. తనకున్న అనుభవాన్ని, తనకున్న రాజ్యాధికారాన్ని, ఇంతకాలం ఆయన పరిపాలించిన విధానానికి ఆయన ఖచ్చితంగా కూడా ఈ ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ వీటికి తప్పకుండా ప్రజలకి సమాధానం చెప్తాడు. ఆ విధమైన వ్యవహారం తప్పకుండా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ గొడవలు అంటారా, ఇవన్నీ ఏంటంటే ఇది ఇప్పుడు మనం టూ అర్లీగా మాట్లాడుతున్నాం.
ఇప్పుడు అతను ఇప్పుడు లోకేష్ అనే అతను అసలు ఆ రెడ్ బుక్ అసలు ఇప్పుడు దాకా ఓపెన్ చేసినట్టే లే. దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. నేను ఆ ఎమ్మెల్యే పేరు చెప్పను, కానీ నేను ఇటీవల చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఓకే. జరిగినప్పుడు నా ముందే ఒక ఎమ్మెల్యే ఒక తప్పు చేశాడు. ఆ ఎమ్మెల్యే చేసిన తప్పు ఏంటంటే ఒక వైసీపీకి చెందిన ఒక ఆఫీసునో ఇల్లునో కూలగొట్టడం జరిగింది. ఓకే. ఆ ఇంటిని కూలగొట్టడం జరిగిన తర్వాత అతన్ని నా ముందు ఎన్ని మాటలు మాట్లాడాడంటే, చంద్రబాబు నాయుడు గారిలో ఆయనలో ఎంత మార్పు వచ్చింది, ఈ మార్పు ఎలా వచ్చింది అని చెప్పి నేను ఆశ్చర్యపోయా. నాకు చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుంచి తెలుసు. దేన్నైనా కానీ ఎలాగైనా డీల్ చేయగలుగుతాడు. అప్పర్ పొజిషన్కి తీసుకోగలుగుతాడు. అవసరమైతే కిందకు కూడా దిగజారి కొన్నిసార్లు సమస్య పరిష్కారం కోసం చేయగలుగుతాడు. 40 సంవత్సరాల అనుభవం ఉంది మీకు చంద్రబాబు నాయుడు గారితో. రీసెంట్ గా ఆ ఎమ్మెల్యేని తిడుతున్నప్పుడు ప్రత్యక్షంగా నేను అక్కడే ఉన్నాను అన్నారు. సరే, ఇది రీసెంట్ గా ఉండొచ్చు. అవును. దానికి ముందు ఎన్ని సంవత్సరాలు అవుతుంది కలిసి మీరు చంద్రబాబు నాయుడు గారిని? నేను కలిసా 2019లో కలిసా. ఏది బిఫోర్ ఎలక్షన్. అదే ఏపీలో కలిసా. సో ఆఫ్టర్ 5 years మళ్ళీ కలిసాను. నా కోసం చెన్నైకి వచ్చాడు 2 సార్లు జయలలితతో మాట్లాడేదానికి. ఈ తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే, అన్న మీరు వచ్చి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అంటే జయలలిత ఆ అపాయింట్మెంట్ అడిగి తీసుకొని వచ్చి అక్కడ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెలుగు భవనం అని నిర్మించాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి ఒక 300 సెంట్లో ఎంతో భూమి అక్కడ గవర్నమెంట్ కేటాయిస్తే దాన్ని కట్టమని అడగడం జరిగితే దాన్ని సర్వే చేసే దానికోసం పంపించాడు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు హాల్ అని దాన్ని ఇది చేసేదాన్ని. మనం ఏ సమస్య మీద పోయినా చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యలు తీర్చిస్తారు 100%. గతంలో మీరు చూసినటువంటి చంద్రబాబు గారికి ఇప్పుడు 5 సంవత్సరాల అధికారం కోల్పోయిన తర్వాత మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత కలిసిన చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ జగన్ వల్లనే అతను మారిపోయాడు మంచి. సరే, జగన్ వల్ల ఒకే మాటలో చెప్పాలంటే ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారిలో అతను అన్న ఒక మాట నీ చెప్తా. ఆ ఎమ్మెల్యే అంటారా? ఆ ఎమ్మెల్యేని అతను అన్న మాట ఒక్కటి చెప్తా. ఆ ఒక్కటి చాలు. చంద్రబాబు గారు ఆ ఒక్కటి చాలు. ఇంకా వేరే ఏమి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లే. ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఇన్ని రోజులు ప్రజలు అతని యొక్క పరిపాలనలో అరాజకం ఉందని చెప్పి అనుకున్నారు కదా. ఇప్పుడు మనమే వచ్చి అదే రకమైన పనులు చేస్తే మనల్ని ఎవరు హర్షిస్తారు? వాళ్ళు అసెంబ్లీలో ఆ విధంగా బిహేవ్ చేశారని, ఇవన్నీ ఓటర్ అనేవాడు బయటకి చెప్పుకోలేక ఓటు రూపంలో చూపించి మనల్ని గెలిపించి 164 స్థానాలను మనకిచ్చి చేసినప్పుడు అతను చేసిన పనే మీరు చేస్తారు. అతన్ని ఏ విధంగా ప్రజలు తిరస్కరించారో అవన్నీ గుర్తు పెట్టుకొని మీరు నడుచుకోండి. ఇవన్నీ నా దగ్గర కుదరవు. ఇదే చెప్పారా? ఇదే చెప్పాడు. యాజ్ ఇట్ ఈస్ గా ఇదే చెప్పాడు. ఇవన్నీ నా దగ్గర కుదరవు. ఏదన్నా సంఘ విద్రోహ శక్తులు ఏదన్నా చెలరేగిపోయిన రోజు మాత్రం వదిలిపెట్టను. కానీ మీరే చట్టాన్ని మీ చేతిలో తీసుకునేదానికి ప్రయత్నిస్తే మాత్రం నేను అడ్డుకట్ట వేస్తాను. తప్పకుండా వారిని అరెస్ట్ చేస్తాను, వారు తెలుగుదేశం కార్యకర్తలైనా కూడా అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అంటే ఈ మార్పు జగన్ వల్ల జరిగిందా? జగన్ వల్ల జరిగిందేమో, జగన్కి పీపుల్ ఇచ్చిన మ్యాండేట్ వల్ల జరిగిందేమో అని నాకు అనిపించింది. అంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఎప్పుడు మాట్లాడాల. ఎవరైనా చెప్తున్నా కూడా తట్టేసి పంపించేసేవాడు. కానీ ఇంత ఇదిగా నా ముందు చెప్పాడు ఆ మాట అతనితో. అంటే మీరున్నారు అని కూడా అవసరమైనా సరే తెలిసినా సరే పర్లేదని చెప్పి అన్నారా? లేదు, ఆయన అంటున్న సమయంలో లేదు, ఆయన ఉదయంలో ఉన్నదాన్ని ఎల్లకక్కాల నేనున్నాను అంటే జనరల్ గా మూడో వ్యక్తి ఉన్నప్పుడు చంద్రబాబు గారు అలాంటి మాటలు మాట్లాడారు. కాదు నేనేమి థర్డ్ పర్సన్ కాదు. ఆయనకి తెలిసిన ఆయన క్యారెక్టర్ తెలిసిన వ్యక్తిని. నా వల్ల ఆయనకి ఇబ్బంది లేదు. ఓకే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన హింసను కోరుకోవటంలే. కాబట్టి ఏంటంటే ఆయన మంచి మార్గాన్ని కోరుకుంటున్నాడు. వాళ్ళ కొడుకు రెడ్డి డైరీ రాసినప్పటికీ ఆ రెడ్డి డైరీలో ఈ రోజు వరకు ఒక్క పేజీ కూడా తిప్పలే. ఆయన తిప్పలేదంటే చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు దాన్ని. ఓకే,
అర్థమైందా? అది చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడా, అదేమన్నా పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడా అనేది త్వరలో తెలుస్తుంది మనకి. ఓకే, అర్థమైందా? నాకు తెలిసి ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి అది ఆపేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే.